స్థానిక సంఘ పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభు. లూథరన్ బాప్టిస్ట్ సిఎస్ఐపి పెంతెకోస్తల్ బ్రదర్ అండ్ బక్సింగ్ ఫెలోషిప్ ఎల్ఎఫ్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సెవెంత్ డే అడ్వాంటేజ్ రోమన్ క్యాథలిక్ రక్షణ సాయని బైబిల్ మిషన్ మొదలుగా ఇండిపెండెంట్ చర్చెస్ కొరకును స్థానిక బేతేలు ఉన్న పెద్దలు వారి భార్యలు పిల్లలు సండే స్కూల్ క్రమం యూత్ ఉమెన్స్ పరిచర్య క్రమం కొరకును దీవెన కోరుతున్నాను. జరుగుతున్న క్రిస్మస్ క్యారల్స్ సంబంధించిన స్థలంలో ఏ స్థలాన్ని అడుగు పెడుతున్నామో అక్కడ ఆత్మ కార్యము కొరకు ఆశిస్తున్నాను. నేను మీకు తోడుగున్నాను, నా ఆత్మ మీ మధ్య ఉంది. మీ మాట నమ్ముతూ ప్రార్థిస్తున్నాను. మాతో మీరు వస్తూ మాకు తోడుగున్నందుకు వందనాలు. మీ ఆత్మ సహాయంతో నడిపిస్తున్నందుకు స్తోత్రం. తండ్రి గారు, ఈ సమయంలో సంగముగా సహవాసంగా చేరి వచ్చిన ప్రియులందరినీ పేరు పేరున దీవించండి. మీ మంచితనమంతా తోడుగుంచండి. మీ కృపా సహాయం సమృద్ధిగా కలుగునుగాక. నజరుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ఆశీర్వదించబడుదురుగాక. నీ పక్షంగా నిలబడి మీ దాసుని మా కొరకు మరుగుపరిచి అందరికి కావలసిన మాటలు అందించండి. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించి యేసు ప్రభు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని వాక్యాన్ని విందాం. మన దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు జీవన ప్రకాష్. వాక్యాన్ని విని ఆస్తించబడి హల్లెలూయా. సంతోషకున్న వారందరూ కూడా బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు గారి మీ నామ పేరట ప్రియమైనటువంటి బేతేలు కుటుంబం అంతటికి ఉదయకాలపు శుభాభివందనాలు. అందరికీ వందనాలు. మీ ప్రక్కన మీ వెనుకున్నటువంటి వారిని కాస్త నవ్వుతా ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క ప్రశస్తమైన నామంలో దేవుని మహాకృపను బట్టి ఈ 24వ సంవత్సరంలో 11 నెలలు దేవుని యొక్క మహాకృపలో నీవు నేను మన కుటుంబాలందరూ కూడా భద్రపరచబడి దేవుని నామ మహిమార్థమై 12వ మాసంలోనికి నడిపించినటువంటి దేవునికే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. హల్లెలూయా. సండే స్కూల్కి వెళ్ళవలసినటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నారా? తల్లిదండ్రులు వారిని పంపించండి. వెనక సండే స్కూల్ జరుగుతుంది. ఇది క్రిస్మస్ సీజన్, మీ ఇష్టం. మరి తర్వాత మా పిల్లలు స్టేజ్ మీద ఎక్కలేదు, కనిపించలేదు అని అంటే మరి మాసం అంతా ఖచ్చితంగా ప్రాక్టీస్లో ఉండాలి. ముఖ్యంగా సండే స్కూల్కి రావాలి. సో సండే స్కూల్కి వెళ్ళి అక్కడ నేర్చుకున్నటువంటి వారు మాత్రమే ఆ రోజు స్టేజ్ మీద ఉంటారు. అప్పటికప్పుడు తల్లిదండ్రులు వచ్చి మా అమ్మాయిని స్టేజ్ మీద ఎక్కించడానికి బలవంతంగా ఎక్కించేది, వాళ్ళు చూసి ఏడ్చుడు, దాన్ని బట్టి మళ్ళీ బాధపడడు, ఇవన్నీ కాకుండా ఇప్పుడే మీ పిల్లలు చిన్న బిడ్డలు ఎవరైనా ఉంటే వారిని సండే స్కూల్కి పంపించండి. వెనకాల సండే స్కూల్ జరుగుతూ ఉంది. లేరా? దేవునికి స్తోత్రం. నిన్నటి దినమున గ్రూప్లో దేవుని వాక్యము పెట్టాను. ఎవరైనా చూసారా? మన బేతేలు గ్రూప్లో దిస్ ఈస్ ద మంత్ ఆఫ్ డొమినియన్ త్రూ ఫేవర్ ఆఫ్ గాడ్. డిసెంబర్ నెలకి దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే డొమినియన్, ఆధిపత్యము. చెప్పండి, చెప్పాలి ఆధిపత్యము. సో ఇక్కడికి వచ్చినటువంటి మీరు నిష్ప్రయోజనకరంగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళగలరు. యూ షుడ్ లెర్న్ సంథింగ్ బిఫోర్ లీవింగ్ దిస్ ప్లేస్. కాబట్టి యు ఆర్ నాట్ హియర్ బై అన్ యాక్సిడెంటల్. ఏదో నిద్ర మేలుకున్నారు కాబట్టి రాలేదు. ఆశ కలిగి ఆశతో దేవుని మాట వినడానికి ఇక్కడికి వచ్చారు. సో ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి సమయాన్ని దేవుడికి ఇచ్చారు.
అందుకే దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నిద్రపోవటం కానీ, ఫోన్ చూసుకోవటం కానీ, ఐ డోంట్ వాంట్ ఎనీ హికప్స్, ఎలాంటి వ్యతిరేకమైనటువంటి పనులు చూడకూడదు అని నేను భావిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను కూడా. ఆ మధ్యలో గ్యాప్ ఏంటి? అక్కడ వివిఐపి సీట్లు అయ్యి, ప్లీజ్ ట్రై టు ఫిల్. అమ్మ వెనుకున్నటువంటి వారు దయచేసి అక్కడ ఫిల్ చేయండి. ఆ మధ్యలో ఇట్లా యూబ్ షేప్లో పెట్టారు నీట్గా, చాలా బాగుంది, కానీ ఫిల్ చేయండి. థ్యాంక్ యూ. రండి, లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు, గమనించండి, శత్రువు, అందరు చెప్పండి, శత్రువు బలమంతటి మీద చెప్పాలి, శత్రువు బలమంతటి మీద. సో శత్రువు యొక్క బలము ఎంతైతే వాని యొక్క బలము అంతటి మీద నీకు నాకు ఏమివ్వబడింది? హలో చెప్పాలి, ఏమివ్వబడింది? అధికారం. యూ నీడ్ టు రెస్పాండ్ టు ద వర్డ్. వాక్యానికి మీరు ప్రతిస్పందించాలి. అక్కడ రాయబడినటువంటి లేఖనంలో మీరు గమనించినట్లయితే అక్కడ వాట్ ఇట్ సేస్, శత్రువు యొక్క బలము కొంతటి మీద, కొంతటి మీద, అంతటి మీద, కొంతటి మీద. సో ఈ నీ జీవితంలో శత్రువు యొక్క బలము ఎక్కడ పనిచేస్తుందో ఆ బలము అంతటి మీద దేవుని యొక్క అధికారం అక్కడ పనిచేస్తుంది. నమ్మిన వారందరి బిగ్గర దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. యు హ్యావ్ ద డొమినియన్ ఓవర్ ఎవ్రీథింగ్ ఆన్ ఎవ్రీవేర్. ప్రతి సమయంలో, ప్రతి సందర్భం మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. శత్రు యొక్క బలమంతటి మీద, వర్స్ శత్రు యొక్క బలమంతటి మీద ఏమనుంది? మీకు అధికారము అనుగ్రహిస్తున్నానా, ఇచ్చి ఉన్నానా? ఇట్స్ ఎ డన్ డీల్, జరిగిపోయినటువంటి ప్రక్రియ. అమ్మ జాగ్రత్తగానండి, చాలా శ్రేష్టమైనటువంటి మాటలు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. సో ఈ డిసెంబర్ మాసంలో మనమందరం కూడా యేసయ్య పుట్టాడు, యేసయ్య పుట్టాడు, యేసయ్య మంచిదే, యేసయ్య ఎందుకు పుట్టాడు అనేటువంటి విషయాన్ని మనకు అర్థమవ్వాలి. సో క్రిస్మస్ ఈజ్ నాట్ అబౌట్ సెలబ్రేషన్. ఏదో మన పండగ, క్రైస్తవులకు ఒక పండగ లేదు కాబట్టి పండగ చేసుకోవాలి కాబట్టి పండగ కాదు. అసలు దాని యొక్క అర్థం ఏంటో అర్థమైతే అదే క్రిస్మస్. అండ్ క్రిస్మస్ ఒక కాలానికి పరిమితం చేయకూడదు, ఇట్స్ అన్ఎండింగ్ ప్రాసెస్. కాబట్టి డిసెంబర్ మాసానికే క్రిస్మస్ని పరిమితం చేయకూడదు. క్రీస్తు నీలో ఉదయిస్తే ప్రతిరోజు పండగ. ఆమేన్. అంతకంటే శ్రేష్టమైనది ఏముంది? క్రీస్తు నీలో ఉదయించినటువంటి దినమున అది ప్రతిరోజు ఆనందము, సంతోషమే, మహాభాగ్యమే. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, శత్రువు యొక్క బలమంతటి మీద నీకు నాకేమి ఇవ్వబడింది? అధికారం. చెప్పండి, ఏమి ఇవ్వబడింది? అధికారం ఇవ్వబడింది. అయితే అధికారం ఇవ్వబడిందని మనకు తెలుసు కూడా, మరి అధికారములో మనం ఎందుకు చలామణి అవ్వట్లేదు? అసలు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం వెనక్కి వెళ్తే, క్షమించండి, ఆదికాండం 2వ అధ్యాయం, లేకపోతే 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయం 26, 27, 28 వచనాలు. ఆదికాండం 1వ అధ్యాయం 26, 27, 28. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున ఏంటది? ఏలుదురు. ఇంగ్లీష్లో మీకు అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది, అక్కడ ఏముంది? అండ్ గాడ్ సెడ్, లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్, ఆఫ్టర్ అవర్ లైక్నెస్, అండ్ లెట్ దెమ్ హ్యావ్, వాట్ ఇట్ సేస్? స్క్రీన్ రావట్లేదా? ఆన్ చేయండి. లెట్ దెమ్ హ్యావ్ డొమినియన్. తొందరగా టీవీ ఆన్ చేయండి. లెట్ దెమ్ హ్యావ్ డొమినియన్. ఏమని ఉంటుందంటే అక్కడ ఏమని ఉంటుందంటే డొమినియన్ అని ఉంటుంది. ఈ టీవీ పాడైపోయింది, హైదరాబాద్ తీసుకెళ్ళినా కానీ అవ్వలేదు. ప్రార్థన చేయండి, మనకు టీవీ కావాలి త్వరగా. క్రిస్మస్ సీజన్ కల్లా టీవీ కావాలి. లెట్ దెమ్ హ్యావ్ డొమినియన్ అని రాయబడి ఉంటుంది. అంటే దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ కూడా సృష్టించినటువంటి విధానం ఏంటంటే భూమి మీద,
హలో, భూమి మీద నీవు నేను మనమందరము కూడా ఆధిపత్యము ఏలేటువంటి వారముగా ఉండాలి. ఎలా ఉండాలి? చెప్పాలి, ఎలా ఉండాలి? ఏలేటువంటి వారముగా ఉండాలి. సో ఏలుబడి చేసేటువంటి వారముగా ఉండాలి. ఇక్కడ మన లూకాసు వార్తలో మనం చదివినట్లయితే శత్రువు యొక్క బలమంతటి మీద దేవుడు మనకేమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఆది కాండంలో మనం గమనిస్తే పాత నిబంధనలో ఆధిపత్యము ఏలేటువంటి వానిగా మనం చేశాడు. ఇక్కడేమో నూతన నిబంధనలో మీకు శత్రువు యొక్క బలమంతటి మీద అధికారం అని చూస్తున్నాం. ఆది కాండములేమో సమస్తము మీద మీరు ఏలేటువంటి వారుగా ఉన్నారని చూస్తున్నాం. కానీ ఏం జరిగింది? మనం ఏలుబడిలో లేకుండా గల కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే, ఒక మనిషిని యొక్క పాపము ద్వారా ఆ ఆధిపత్యము, ఆ ఏలేటువంటి స్వభావంలో ఉండి మనం పడిపోయాం. ఎవరైనా ఆదాం. ఒక మనిషిని యొక్క పాపము ద్వారా, ఆ పాపము ద్వారా వచ్చినటువంటి పర్యవసానమే ఏలుబడేటువంటి చేసేటువంటి పరిస్థితులన్నిటిని కూడా కోల్పోయాం. కానీ ఇప్పుడు మనం గమనించినట్లయితే కొంతమంది దైవజనులు ఈ డొమినియన్ అనేటువంటి మాట గురించి వాళ్ళు ఏం చెప్పారో నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను, మీరు రాసుకోగలిగినటువంటి వారు త్వరగా రాసుకోండి. డాక్టర్ మైల్స్ మున్రో అనేటువంటి ఆయన, డొమినియన్ ఈజ్ ద మ్యాండేట్ ఫర్ మ్యాన్ కైండ్. డొమినియన్ ఈజ్ ద మ్యాండేట్ ఫర్ మ్యాన్ కైండ్. ఏలుబడి చేయుట మానవాళికి ఇవ్వబడినటువంటి గొప్ప ఆధిక్యత లేకపోతే అర్హత. ఏలుబడి చేయుట మానవాళికి ఇవ్వబడినటువంటి గొప్ప ఆధిక్యత లేకపోతే అర్హత. సో దేవుడు నన్ను మనలందరినీ కూడా సృష్టించినటువంటి క్రమం ఏంటంటే, భూమి మీద మన జీవితంలో ప్రతి పరిస్థితి మీద, ప్రతి సందర్భం మీద నీవు నేను మనమందరం ఏం చేయాలి చెప్పండి? ఏలుబడి చేయాలి. దాని కింద నలిగిపోవటం కాదు, ఆ పరిస్థితుల్లో నలిగిపోవటం కాదు, ఏలుబడి చేయటానికి. తర్వాత ఆయన రాష్ట్ర ఈ విధంగా చెప్పాడు, డొమినియన్ ఈజ్ అబౌట్ లీడర్షిప్ అండ్ ఇన్ఫ్లుయెన్స్. ఏలుబడి అనగా నాయకత్వం వహించుట, ప్రభావితము చేయుట. లోకంలో నీవు నేను మనం ఎలా ఉండాలంటే ఒక నాయకుని స్థానంలో ఉండాలి. తర్వాత మనందరి జీవితము ద్వారా ఇతరులకు కూడా ప్రభావితం చేసేటువంటి వారుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం అందరం కూడా. నోరులు తెరిచి చెప్పండి హల్లెలూయా. అదొద్దు, అవుట్పుట్ రానండి. హల్లెలూయా, హల్లెలూయా. దానికి చేతులు కూడా పైకెత్తడం యాడ్ చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. సో కంటిన్యూస్గా మీరు చెప్తూనే ఉండాలి, మిమ్మల్ని మాత్రం నిద్రపోనేను. ఆమె. సో యు నీడ్ టు నో ద రీజన్ వై యు ఆర్ హియర్. మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారో తెలియాలి, తెలుసుకోవాలి. బిఫోర్ లీవింగ్ హియర్ యూ షుడ్ లెర్న్, యూ షుడ్ టేక్ అవే సంథింగ్. ఇక్కడ నుంచి ఏదో తీసుకొని, దేవుని మాటల నుండి తీసుకొని మాత్రమే వెళ్ళాలి. దట్ విల్ బీ అ బ్లెస్సింగ్ ఫర్ యూ. అదే మీకు ఆశీర్వాదం. సో ఒక వ్యర్థమైనటువంటి వారుగా ఇక్కడికి వచ్చి, వ్యర్థమైనటువంటి వారికి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం వల్ల అసలు ఆ కారణమే లేదు, అదొక వేస్ట్ ఆఫ్ టైం లాగా ఉంటుంది కదా. సో యూ షుడ్ లెర్న్ సంథింగ్ అండ్ లీవ్ హియర్. అర్థమైంది అనుకుంటాను. కాబట్టి మీరు అందరూ కూడా దేవుని వాక్యాన్ని వినండి శ్రద్ధగా. ఇప్పుడు వచ్చి గిల్లి ఎక్కడ దాకా చెప్పారు, ఎడగొద్దు వచ్చినటువంటి వాళ్ళు అక్కడి నుంచి వినండి. ఆమేన్, హల్లెలూయా. చూస్తున్నాను వచ్చినటువంటి వారు ఏం జరుగుతుందని అడుగుతున్నారు కదా, వినండి. డొమినియన్ అనగా ఏలుబడి చేయుట, లేకపోతే ఆధిపత్యం చెలాయించుట, లేకపోతే అధికారాన్ని కలిగి ఉండుట. ఇది దేవుడు నన్ను మనలందరినీ కూడా సృష్టించినటువంటి విధానం. అయితే మానవుడు చేసినటువంటి పాపము, లేకపోతే మొదటి మనుషుడైనటువంటి ఆదాము చేసినటువంటి పాపము ద్వారా ఈ ఏలుబడి చేసేటువంటి అధికారుల నుండి మనము పడిపోయాం. ఈ ఏలుబడి చేసేటువంటి పరిస్థితుల నుండి మనం కిందకు వచ్చాం. ఈ ఏలుబడి చేసేటువంటి అర్హతను మనము కోల్పోయాం. ఆమేన్. అసలు ఈ 2వ అధ్యాయం 15 వచ్చినాను ఒకసారి చూడండి. ఆదికాండం 2:15. దేవుడని యెహోవా వారిని ఏం చేశాడంట? God called Adam and Eve to cultivate the garden and care for the creation. సృష్టించబడినటువంటి ప్రతి దానిని దేవుడు ఎందుకు నన్ను పిలిచాడు, ఏర్పరచాడంటే ఈ భూమి మీద సృష్టింపబడినటువంటి ప్రతి దాని మీద నీ ఏలుబడి ఉండాలి. హలో, నువ్వు నమ్మితే, విశ్వసిస్తే
ఇక్కడ నుంచి ఈ డొమినియన్లో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలను మాత్రమే తీసుకొని ఇక్కడి నుంచి వెళ్తాం. దేవుడు నిన్ను నన్ను మనలందరినీ కూడా సృష్టించినటువంటి క్రమం ఏంటంటే, ఆ క్రమంలో ఉన్నటువంటి వాగ్దానాలను మనం విశ్వసించినట్లయితే, దానిలో ఉన్నటువంటి మర్మమును మనం తెలుసుకున్నట్లయితే దాని ప్రకారంగా మనం ప్రవర్తించగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుంది అక్కడ? చదవండి త్వరగా. చూడండి, గార్డెన్ ఆఫ్ ఈడెన్ టు డ్రెస్ ఇట్ అండ్ కీప్ ఇట్ అంటే దేవుడు సృష్టించినటువంటి ఆ ఏదెను తోటని కాచుటకును కాపాడుటకును ఏలుబడి చేయుటకు దేవుడు ఆదామును అక్కడ నిలబెట్టాడు. సో మానవాళి సృష్టించబడినటువంటి క్రమం, మనం మనుషులమే కదా, అనుమానం ఏమైనా ఉందా? నో. సో మనం సృష్టించబడినటువంటి నీవు నేను మనమందరము మన యొక్క ఉద్దేశం, దేవుడు నిన్ను నన్ను మనల్ని సృష్టించినటువంటి ఉద్దేశం యొక్క పర్పస్, నిజమైనటువంటి పర్పస్ మనం తెలుసుకుంటే దాని ప్రకారంగా మనం జీవిస్తాం. చాలామందిని అంటూ ఉంటారు, అరే వాడి జీవితంలో అక్కడ వాడికి ఎందుకు బతుకుతున్నాడు అర్థం కాలేదు, ఏం చేస్తున్నాడు అర్థం కాలేదు, వాడు ఎందుకున్నాడు కూడా అర్థం కాలేదు, వాడు పుట్టాడు అంతే. కానీ నువ్వు యాక్సిడెంటల్గా పుట్టలేదు, నీ జీవితం పట్ల ఒక పర్పస్ ఉంది, ఒక ఉద్దేశం ఉంది. నువ్వు భూమి మీద ఏలుబడి చేయడానికి దేవుడు నిన్ను సృష్టించాడు. నువ్వు ఉన్నటువంటి ఫీల్డ్లో, నువ్వు ఉన్నటువంటి ఏరియాలో, నువ్వు చేస్తున్నటువంటి పనిలో నువ్వు ఆధిపత్యం వహించడానికి దేవుడు నిన్ను పిలిచాడు. నువ్వు ప్రతి దాని మీద అధికారాన్ని కలిగి ఉండడానికి దేవుడు నిన్ను పిలిచాడు. ప్రతి దాని మీద ఏలుబడి చేయడానికి దేవుడు నిన్ను పిలిచాడు. అయితే మనం చేస్తున్నటువంటి అవిధేయత ఏదైతే ఉందో, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉన్నాయో, ఆ పరిస్థితుల ద్వారా నీవు నేను ఏం చేయబడుతున్నామంటే, మనం ఏలుబడి చేయిపోయి దేని కిందో బానిసలుగా బ్రతికేటువంటి మనస్తత్వంలోనికి వస్తున్నాను. యేసు నామములో ఉదయ కాల సమయంలో ఆ మెంటాలిటీ, ఆ మనస్తత్వం ఇక్కడ కొట్టివేయబడును గాక. నమ్మిన వారందరూ చదువు ఆమేన్. హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను మనందరినీ సృష్టించినటువంటి విధానంలోనే నీవు నేను మనమందరం కూడా పనిచేయాలి. రండి త్వరగా ముందుకు వెళ్దాం. ఏం జరిగిందంటే, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో, రోమన్స్ చాప్టర్ 3 verse 23, ఏం చేశారంట? పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ. వాట్ ఈస్ దట్ మహిమ? డొమినియన్. మనం ఎందుకని ఆధిపత్యం చలాయించలేకపోతున్నాం? ఎందుకని దేవుని యొక్క అధికారము కింద మన యొక్క చలామణి అవ్వలేకపోతున్నాం? దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎందుకని మనము అర్హులుగా ఉండలేకపోతున్నాం అని అంటే, అందరము పాపం చేసి, వాట్ ఈస్ దట్ పాపం అంటే? పాపం అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము రక్షించబడ్డాం, మేము బాప్తిసం తీసుకున్నాం కాబట్టి మేము పాపులం కాదు అని అనుకుంటారు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? ఆజ్ఞ అతిక్రమమే. ఆజ్ఞ అతిక్రమమే. చెప్పండి, ఆజ్ఞ అతిక్రమమే. ఆ పాపం యొక్క పర్యవసానమే మరణం. వాట్ ఈస్ దట్ మరణం? ఫిజికల్ మరణం కాదు, స్పిరిచువల్ మరణం, ఆత్మ సంబంధమైనటువంటి మరణం. మనం ఏం చేస్తున్నామంటే, దేవుని వాక్యానికి అవిధేయులుగా జీవిస్తూ, దేవుని వాక్యానికి అవిధేయులుగా బ్రతుకుతూ, దేవుడు ఇచ్చినటువంటి ఏదైతే ఆధిపత్యం చలాయించాలో, ఏదైతే అధికారం కలిగి ఉండాలో, ఆ అధికారాన్ని, ఆ అర్హతను కోల్పోయి ఆత్మ సంబంధమైనటువంటి మరణ వ్యవస్థలో పడి ఉంటున్నాం. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే, నీవు నేను మనమందరం కూడా భూమి మీద దేవుని నామ మహిమ కొరకు ఏలుబడి చేయాలి. ఆమేన్. హల్లెలూయా. కానీ దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. మన దైనందినటువంటి జీవితాల్లో ఇప్పుడు మీరు ఆలోచించండి, వ్యక్తిగతంగా ఎవరికి వారు పరిశీలన చేసుకోండి. ఏ భేదం లేదు. నేను ఈ మాటను మనం లోకంలో ఏ భేదం లేదంటే అందరూ పాపం చేశారని మాట్లాడుకుంటాం. కానీ నేను సంఘంలో నేనేం చెప్పదలుచుకున్నానంటే, పెద్దలని లేదు, చిన్నలని లేదు, యవనస్తులని లేదు, ఎవరెవరు వారి 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 స్థాయిలో స్థితిలో పాపం చేస్తున్నారు. ఏంటి ఆ పాపం? ఆజ్ఞ అతిక్రమము చేస్తున్నారు. ఏంటి ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు? దేవునితో సహవాసము కలిగి ఉండేటువంటి విషయంలో, దేవునితో సంబంధం కలిగి ఉండవలసినటువంటి విషయంలో ఏమైనా 100% దేవునితో సహవాసం విషయంలో నమ్మకంగా ఉన్నటువంటి వారు ఉన్నారా? దేవునితో సంబంధం విషయంలో యథార్థంగా ఉన్నటువంటి వారు ఉన్నారా? ఏదో ఆదివారంకే భక్తిని పరిమితం చేస్తూ, ఆదివారం వచ్చి 1 గంట సేపు వాక్యమిని దానికే ఆపసోపాలు పడుతూ నిద్రపోతూ,
నిద్రపోతూ మధ్యలో లెగుస్తూ లేచిన ఎవరో పక్కన పొడిస్తే లేచి కాసేపు వాక్యం విన్నట్టుగా, ఆ విన్న వాక్యం ఏదో అర్థం కానట్టుగా ఇంటికి వెళ్ళిపోయి మరలా వారమంతా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ మళ్ళీ దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు బ్రదర్, ఏంటో నేనేం చేస్తున్నా కానీ అద్భుతం జరగట్లేదు బ్రదర్, నేను ఎక్కడికి వెళ్తున్నా నష్టం చూస్తున్నాను బ్రదర్. నువ్వేం చేస్తున్నావు అసలు? నువ్వు ఏం చేస్తున్నావు అసలు? దేవుడు నీకు ఇచ్చిన, నీ కొరకు నియమించినటువంటి ఆ ఆధిపత్యము చలాయించాలంటే దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి. మనము ఆదికాండంలో మనం గమనించినట్లయితే ప్రతిరోజు సాయంత్రము దేవుడు వారితో వచ్చి ఏం చేసేవాడు? మాట్లాడేవాడు. ఇట్స్ అబౌట్ రిలేషన్షిప్. దేవుడు మనుషులతో సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటామో, ఆయన యొక్క అధికారము కింద మనం పనిచేస్తామో, భూమి మీద మనం ఏలుబడి చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రతి పరిస్థితి మీద మనం ఆధిపత్యము చలాయించేటువంటి వారుగా ఉండాలి. యేసుప్రభు వారి యొక్క పరిచర్యని మనం గమనించినట్లయితే, యేసుప్రభు వారి యొక్క పరిచర్య కాలం ఎంత? చెప్పండి. యేసుప్రభు వారు ఎంతకాలం పనిచేశాడు? 3.5 సంవత్సర కాల పరిచర్య. ఈ 3.5 సంవత్సర కాల పరిచర్యలో ఏ పరిస్థితుల్లోనైనా ప్రభువుల వారు అక్కడ ఆగి ప్లీజ్ అని మాట్లాడినది ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా? నోవేర్ యూ విల్ ఫౌండ్. హీ జస్ట్ ప్రేడ్. లేకపోతే ఆజ్ఞాపించను రామంటుంది. ఆజ్ఞాపించను, మాట్లాడాను, దట్స్ ఇట్. ఎందుకని? He was operated on a level of dominionship. Amen. Hallelujah. Hallelujah. కాబట్టి ఆయన కుమారులుగా నీవు నేను మనం అందరం కూడా పిలువబడుతున్నాం. ఆయన బిడ్డలుగా నీవు నేను మనం అందరం పిలువబడుతున్నాం. ఆయన ఏమన్నాడు అంటే, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి పరిశుద్ధాత్మను మీకు పంపిస్తాను, ఆయన మీలో నివసించి నేను ఏ విధంగా కార్యాలు జరిగించానో దానికంటే ఎక్కువ అన్నాడా, నాకంటే తక్కువ అన్నాడా? హలో చెప్పాలి. ఎక్కువ అన్నాడా, తక్కువ అన్నాడు? ఈ యుద్ధం చెప్పాక ఏమన్నాడు? స్త్రీలు చెప్పండి, ఎక్కువ తక్కువ? ఎక్కువ. పురుషులు చెప్పండి, ఎక్కువ. నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారన్నాడు. కాబట్టి దేవుడు భూమి మీద ఆధిపత్యమును చలాయించి యేసు ప్రభు వారు పరిచర్యను జరిగిస్తే నాకంటే ఎక్కువ మీరు చేస్తారంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి? సరదాకే కొండని పక్కనే. ఆమె మీరు నవ్వుతున్నారు కానీ వాస్తవం అది. ఆయన వెళ్తా ఉన్నాడు చెట్టు మీద ఫలాలు తినాలనుకున్నాడు, కానీ దానికి ఫలములు కాయలే. ఇక ఎన్నటికి నువ్వు పుష్పించకుండా కానీ ఫలములు ఉండవు అని వెళ్ళిపోయాడు. ఇంక అంతే, అక్కడ ఆగల. ఏమైందా? కానీ వచ్చేటప్పుడు అయ్యగారు చూశాడు, వెనక మనం ఉంటాడు కదా, ఎవరైనా పేదరు, అసలు ఇంటెలిజెంట్ ఫెలో సైంటిస్ట్ ఉన్నాడు కదా. దేవుడు చెప్పాడు, ఈయన నిజంగానే ఆధిపత్యం కింద పనిచేస్తున్నాడు లేదా అనేటువంటి క్వశ్చన్ మీరు గమనించండి. యేసు ప్రభు వారు చేసినటువంటి అద్భుతాల్లో పక్క నేను ఉంటాడు. ఆయన మధ్యరాత్రి వేళ నడుచుకుంటూ సముద్రం మీద నడుచుకుంటూ వస్తుంటే నడుస్తానంది ఎవరు? అన్నగారే. అంటే మీకు అర్థమవలసినటువంటి విషయం ఏంటంటే మనమే అని. అంటే విశ్వాసంలో మనం రాడికల్గా బలంగా వెళ్ళాలనుకుంటాం, కానీ అంత అనుమానాలే మనకి. అర్థమవుతుందా? ఈ దినం నుండి అసలు మనం ప్రార్థన చేస్తే ఇల్లు కోలాలా, అబ్బా. కానీ ఆ రకమైనటువంటి విశ్వాసంలో మనం ఆపరేట్ చేయం. దేవునితో సహవాసం విషయంలో బలముగా ఉండం. కానీ వాక్యం ఎంతసేపు చూపిస్తా, వాక్యం ఇంకెళ్ళటం పలకటం లెగటమే రేకులు. కానీ ఇక్కడ ఉత్తేజింపబడడానికి ఏదో ఉద్రేకంగా ఉండడానికి కాదు, వాక్యములో ఉన్న సత్యము తెలుసుకొని ఆ వాక్యము ద్వారా మనం ఆపరేట్ చేయబడాలి. ఆమేన్. మన భావోద్రేకాల ద్వారా కాదు. భావోద్రేకాల ద్వారా ఇప్పుడు మనం నేర్చుకుంటావు, బయటకు వెళ్తావు, స్తోత్రం ఏదో చేయాలి. ఎవరైనా వచ్చి అయిపోయిందిరా నీ పని అన్నారు అనుకో, అయిపోయింది. సో యు ఆర్ నాట్ ఆపరేటెడ్ బై ద ఇన్సైడ్ అవుట్. లోపల ఉన్నటువంటి నీ అంతరంగ పురుషుని ద్వారా నువ్వు పని చేయట్లేదు, నీ భావోద్రేకాల మీద పని చేస్తున్నావు. అండ్ వెన్ విల్ యూ హ్యావ్ ద డొమినియన్? ఎప్పుడైతే నీ వాక్యము నీ అంతరంగ పురుషుల్లో ఉన్నటువంటి శక్తి ప్రభావం నీకు అర్థమైతే నువ్వు లోపల నుంచి పనిచేస్తావు. దేవుడు ఏమి చెప్పాడు? భూమి మీద శత్రువు యొక్క బలము
అంతటి మీద నీకేమనుగ్రహించానన్నాడు? అధికారం ఇచ్చాడు. శత్రువు యొక్క బలము దేని మీద ఉంటారు సార్? నీ మీద పనిచేస్తున్నటువంటి వాడి ఆలోచనలు, నీ పనిలో జరుగుతున్నటువంటి ఒత్తిడులు, నువ్వు వెళ్తున్నటువంటి మార్గంలో జరిగేటువంటి చెడు సంబంధమైనటువంటి యాక్సిడెంట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, లేకపోతే నీ బిడ్డల జీవితంలో వాడి యొక్క ఆలోచనల కింద నీ బిడ్డలు పనిచేయుట, లేకపోతే అనారోగ్య పరిస్థితులు, వాట్ ఎవర్ ఇట్ మే బి. వాడు 1000 కోణాల్లో నీ మీద దాడి చేయొచ్చు కాక, కానీ ఆ 1000 కోణాల మీద కూడా దేవుడు నీకేమిచ్చాడు? హలో చెప్పాలి. నువ్వు నమ్మితే ఈ ఉదయకాల సమయంలో ఇక్కడి నుంచి అధికారం, ఆధిపత్యం కలిగినటువంటి వాడుగానే తిరిగి వెళ్తావు. ఆమేన్, హల్లెలూయా. మనం శత్రువు యొక్క అధికారం కింద కాదు, దేవుని యొక్క అధికారం కింద పనిచేస్తాం. శత్రువు మన అధికారం కింద పనిచేయాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు శత్రువు యొక్క అధికారం కింద కాదు, దేవుని యొక్క అధికారం కింద పనిచేస్తున్నావు. దేవుని యొక్క అధికారం కింద పనిచేస్తే శత్రువు నీ కింద పనిచేయాలి. ఆమేన్. శత్రువు నీ కింద పనిచేస్తే వాడు కొడితే వాడు వెళ్ళిపోవాలి అంతే. వాడితో మాట్లాడటం కాదు మనం. వాడు సిగ్గులేనోడు. వాడు పదే మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు, పదే మనల్ని బాధిస్తూ ఉంటాడు, పదే మనల్ని అవమానానికి గురి చేస్తూ ఉంటాడు, పదే మనల్ని నిట్టూర్పులకు నిందలకు కారణం చేస్తూ ఉంటాడు. అట్లాంటి వాడితో మనం ప్లీజ్ చేయాల్సిన అవసరం ఏముంది? కుక్కను చూసి కుక్కతో మనం ప్లీజ్ పోవే అనిపోయిద్దా? వాడు అట్లాంటి వాడు. కానీ మన వాళ్ళు విశ్వాసాలు అదే చేస్తుంటారే. ఒక నాన్న చెప్తూ ఉంటాడు, ఒక ఆమెకి దెయ్యం పట్టిందంట. దెయ్యం పట్టిన వాళ్ళతో ప్రార్థన చేయాలి కదా. ప్రార్థన చేయకుండా వీళ్ళు అమ్మా నీకేం కావాలి అని అడిగానంట. ఇదేంది? విశ్వాసులు ఆ దెయ్యం పట్టిన ఆమెకి నీకేం కావాలి అని అంటే, నన్ను ఊరి బయట సమాధుల దగ్గర తీసుకెళ్ళారు. నాకు నాటుకోడి పెట్టింది, దానికోసం అక్కడ నిమ్మకాయలు. అరే మీ చేతబడి చేస్తున్నది అర్థమవుతుందా? సింపుల్గా విశ్వాసులు ఏడబడి చేయాల్సింది పోయి వీళ్ళు సమాధుల దగ్గర వాళ్ళు చెప్పింది పూజ చేస్తున్నారు. అరే బుద్ధి లేక ఇది ఏం జరుగుతుంది? మనస్తత్వం ఎక్కడ ఉండింది? నీ ఆలోచన ఏమైంది? సాతానుడు నీ మీదకి వస్తున్నప్పుడు వారిని అధికారం కలిగి వాడిని బంధించాలి. ఇది దేవుడు నీకు ఇచ్చినటువంటి అధికారం. వాడిని చూసి అనకూడదు. మనోళ్ళు అదే చేస్తుంటారు. దేవుడు నీకు ఇచ్చినటువంటి అధికారం, అర్హత, ఆధిక్యత అది మర్చిపోతూ ఉంటాం చాలామంది. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చినటువంటి అధికారం అది. నువ్వు అధైర్యపడాల్సినటువంటి పని లేదు, పరిస్థితి లేదు. ఏదైనా కానీ భూమి మీద శత్రువు యొక్క బలమంతటి మీద దేవుడు ఏం చేశాడు నీకు? ఇది నమ్మాలి, ఇది విశ్వసించాలి. యు నీడ్ టు యాక్ట్ లైక్ దిస్. మా పని స్థలంలో వాళ్ళు అట్లా అంటున్నారు, ఇట్లా అంటున్నారు అంటారు. కానీ నువ్వు అక్కడ ప్రకటించవలసింది ఏంటంటే, ప్రతి వారి మీద నేను ఏలుబడి చేయడానికి దేవుడు నన్ను నియమించున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నమ్మితే నమ్మినంత ఆశీర్వాదం మీకు, ఎంత నమ్మితే అంతే. హల్లెలూయా. నేను పదే చెప్తాను జూమ్లో, మీరు విన్నారా? శత్రువు ఎంత బలమైన వాడు అనేటువంటి ప్రశ్న అడిగితే జూమ్లో ఉన్నటువంటి వారు కాకుండా మిగతా వారు చెప్పండి. శత్రువు ఎంత బలమైన వాడు? సమాధానం ఎవరైనా చెప్పండి. శత్రువు ఎంత బలమైన వాడు? ఎంత బలమైన వాడు తెలుసా? నువ్వు నమ్మినంత బలమైన వాడు. ఎంత? నువ్వు ఎంత నమ్ముతున్నావు, వాడు ఎంత బలవంతుడని నమ్ముతున్నావో అంతే బలవంతుడు వాడు. అర్థమైందా? శత్రువు మీద మీకు అధికారం ఇచ్చానని దేవుడు వాక్యం చెప్తుంది. కాబట్టి మనం అధికారంలో ఉన్నటువంటి వారమే. కానీ మనం అధికారాన్ని నమ్మలేదనుకో, వాడి యొక్క ఆధిపత్యం కింద పనిచేస్తూ ఉంటాం. ఇఫ్ యూ బిలీవ్ సాటన్ హ్యాస్ ద పవర్ ఆఫ్ 0, వాడి యొక్క శక్తి ప్రభావం 0 అని నమ్మామనుకో, హీ విల్ ఆపరేట్ ఆన్ 0 ఓన్లీ. 0 మీదే పనిచేస్తాడు. ఇఫ్ యూ బిలీవ్ హిస్ పవర్ ఈజ్ 100, నువ్వు 100 అని నమ్మావనుకో, వాడిని చూసినప్పుడల్లా నువ్వు వణుకుతూ ఉంటావు. నువ్వు వణికినప్పుడల్లా వాడు ఊరకే టోపుతూ ఉంటాడు. అంటే చాలా ఉదాహరణ చెప్తాను. మీరు చీకట్లో బండి నడిపిస్తూ ఉన్నారు, ఉదాహరణ చెప్తాను. మీకు చాలామంది జరిగి ఉండొచ్చు. చీకట్లో వెళ్తూ ఉన్నారు, దూరంగా తెల్లడితో ఒకటి ఊగుతుంది చీకట్లో. చెప్తున్నాను, విన్నాను. చాలామందికి జరిగి ఉండేది. అంటే వీళ్ళు దాన్ని బండి నడుపుతా, ఈ లైట్ దాని మీద పడంగా చూస్తూ ఉంటారు. చూసి ఆగుదామా వెళ్దామా, అది దగ్గరకు వచ్చే కింద ఇంకా భయం ఎక్కువ అవుతూ ఉంటుంది. అది మనిషా, అది చెట్టా, అది లైటా, అది ఏం అర్థం కాదు.
ఆ దగ్గరికి రాగాలి ఇంకా గుండె దడ వస్తుంది. నేనేం చెప్తున్నాను, శత్రువు ఎంత బలమేరోడు అంటే నువ్వు నమ్మినంత బలం. నువ్వేమనుకుంటున్నావు అంటే అది దెయ్యం అనుకుంటున్నావు. దగ్గరికి వెళ్ళకుంది ఆ దెయ్యం యొక్క ప్రభావం ఎక్కువైపోయి భయం ఎక్కువ అవుతుంది. దగ్గరికి రాగానే దాన్ని చూడగానే మైల్ రాయి మీద ఎవడో తెల్లటి దుప్పట ఆరేసాడు. అరే ఇదా ఏం నమ్మా? ఇప్పుడు నువ్వు చూడు, దాన్ని దూరంగా చూసి నువ్వేం నమ్మావు? ఇది దెయ్యమే అని నమ్మావు. అందుకనే నీ గుండె ఎన్నిసార్లు కొట్టుకోవాలి? 72 సార్లేనా? 172 సార్లు కొట్టుకుంటుంది. తడ దగ్గరికి వెళ్ళగానే అది మైలురాయి. ఏం జరిగింది? సో నువ్వు నమ్మినటువంటిది ఏదైతే ఉందో అది నీకు గుండె దడకి కారణమైంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇదే విధంగా శత్రువు పనిచేస్తాడు మన జీవితంలో. నువ్వేదైతే నమ్ముతున్నావో అంత బలము కలిగిన వాడు. వాడి యొక్క బలము నువ్వు 100 అనుకుంటే వాడు 100లోనే పనిచేస్తాడు. వాడి యొక్క బలము 0 అనుకున్నావంటే వాడు 0లోనే పనిచేస్తాడు. అందుకని దేవుని వాగ్దానం ఏమనుంది అక్కడ? శత్రువు యొక్క బలమంతటి మీద, లూకాసు వార్త చదవండి మరొకసారి. శత్రువు యొక్క బలమంతటి మీద మీకేం చేశాను? దాని తర్వాత ఏదియో మీకెంత మాత్రము కూడా, ఏదియో మీకెంత మాత్రం 10:19 ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించినాను. హలో, అక్కడేమనుంది? ఏది కూడా, ఏది అంటే అన్నిట్లో, దాంట్లో అన్నీ ఉన్నాయనేనా? కొన్ని ఉన్నాయా? అన్నీ. ఏదియు అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద ఏదైతే ప్రభావితం చూపిస్తుందో, నీ పని స్థలంలో, నీ పని ఏరియాలో ఏదైతే నీ మీద ప్రభావితం చేస్తుందో దాని మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాను, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు అధికారం ఇచ్చాడు సార్. దేవుడు నీకు అధికారం ఇచ్చాడమ్మా. దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాలు మనం ఎప్పుడు చూస్తామంటే నువ్వు నమ్మి విశ్వసించి దాని ప్రకారముగా మాట్లాడినప్పుడు. ఆమె హల్లెలూయా. దేవుని వాక్యం ఏమంటుంది? మీలో ఎవరైనా హృదయమందు సందేహింపక నోటితో ఈ కొండ ఎత్తబడాలి అని నువ్వు ప్రార్థన చేస్తే ఆ కొండ ఎత్తబడి. చూడండి, బైబిల్ ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పదు. అబద్ధాలు ఎప్పుడు కూడా చెప్పదు, ఎప్పుడు కూడా చెప్పదు. కొండ, అక్కడ కొండని రాయబడింది. నీ జీవితంలో కొండ ఏదో. హలో, హల్లెలూయా. నీ జీవితంలో స్ట్రాంగెస్ట్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎత్తబడతాయి. ఎక్కడ పడతాయి అంటే సముద్రంలో పడతాయి. అంటే ఆ ఎత్తబడినటువంటి కొండ మరలా ఇంకొకరి జీవితంలో కొండ అవ్వదు. అసలు ఇంకెవరికి ఇబ్బంది లేకుండా సముద్రంలో పడుతుంది అది. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు ఏం నమ్ముతున్నావు, నువ్వేం విశ్వసిస్తున్నావు, దేవుడు నీకు ఇచ్చినటువంటి అధికారం, ఆధిపత్యంలో పనిచేయాలని ఇష్టపడితే అది నమ్మితే అదే జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. రండి కొన్ని మాటలు చూపిస్తాను త్వరగా. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 2 Corinthians chapter 4 verse 4. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. అమ్మ యా అందరూ చూడండి ఏమని రాయబడింది? దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి. అంటే దేవుడిచ్చినటువంటి అధికారము, దేవుని యొక్క డొమినియన్షిప్ వారికి కనపడకుండా ఉండడానికి ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఎవరిలో? హలో, ఎవరిలో? సంఘంలో ఉన్న వారి గురించి అనిపిస్తుంది నాకు ఇది. వారికి ఏం కలుగు చేసిందంట? గుడ్డితనం. అంటే వీళ్ళు వాక్యం వింటారు కానీ వాక్యంలోని శక్తిని వినరు.
వాక్యం వింటారు కానీ దాని యొక్క ప్రభావాన్ని రుచి చూడరు. అంటే దీన్ని ఎట్లా చెప్పొచ్చు అంటే, ముక్కుతో వాసన పిలిచి ఆహారం అబ్బా కడుపు నిండింది అంటారు కదా, అలాంటి వాళ్ళు. అది వాస్తవం కాదు. అబ్బా మీరు ఎవరైనా ఇల్లు దాటేటప్పుడు మంచి సాంబారు ఈ మసాలా వేసినప్పుడు మంచి స్మెల్ వస్తుంది కదా, స్మెల్ రాగానే ఆటోమేటిక్గా ఏమనిపిస్తుంది, ఆకలి అనిపిస్తుంది కదా, అవునా కాదా? చెప్పండి, వాస్తవే కదా జరిగేది. కానీ దాని యొక్క ఇంపాక్ట్ కొంత సమయం ఉంటుంది, కానీ నువ్వు తిన్నావనుకో నీ కడుపు నిండుగా ఉంటుంది. అర్థమైందా? నీ సెన్షియల్ ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని వాక్యం అంటుంది, యుగ సంబంధమైనటువంటి దేవత ఆ వారి మనో నేత్రములకు ఏం కలుగు చేసింది? ఏం గుడ్డితనం కలుగు చేసింది? నువ్వు బానిసవి, నువ్వు తక్కువ వాడివి, నువ్వు లేని వాడివి, నీ బతుకింతే. ఇది గుడ్డితనం. కానీ దేవుడు చెప్పినటువంటి ఆధిపత్యము, అధికారము ఇది వాస్తవం. హల్లెలూయా. యేసు నామములో ఈ ఉదయకాల సమయంలో మీ మనోనేత్రములకు పట్టి ఉన్నటువంటి గుడ్డితనము తొలగిపోవునుగాక. ఆమేన్. తప్పక మీ పక్కన ఉన్నామని లేపండి. మీ కళ్ళకు పట్టినటువంటి ఏదైతే అవిధేయత, ఏదైతే అవిశ్వాసం అనేటువంటి గుడ్డితనం ఉందో ఆ గుడ్డితనం నుండి విడిపించబడాలి. యు నీడ్ టు సీ ద దేవుని యొక్క వాగ్దానాన్ని చూడగలగాలి, దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడగలగాలి, దేవుని వాక్యంలో ఏముందో మనం చూడగలగాలి. ఆమేన్. నువ్వు దేని కొరకు సృష్టించబడ్డావో, దేవుడు నీ పట్ల కలిగినటువంటి ఉద్దేశం ఏంటో, దేవుడు నీ పట్ల కలిగినటువంటి ప్రణాళికలు ఏంటో అది తెలుసుకొని దాని ప్రకారంగా జీవించాలి. ఆమేన్. భూమి మీద నీవు నేను మనమందరం కూడా ఏలుబడి చేయాలి. రక్షకుడు ఉదయించాడు, రక్షకుడు ఉదయించాడు. ఎందుకు వచ్చాడు సార్? ఉదయించాడు. క్రిస్మస్ ఎందుకొరకు? నీ కొరకు నా కొరకు చచ్చిపోయి కోల్పోయినటువంటి ఆ ఏదైనా వనంలో కోల్పోయినటువంటి అధికారం, డొమినియన్షిప్ ఏదైతే ఉందో అది తిరిగి ఇవ్వడానికి. హల్లెలూయా. దట్స్ ఎ క్రిస్మస్. దట్స్ ఎ క్రిస్మస్. దేవుడు పుట్టాడు చప్పట్లు కొట్టుకోవడానికి, చాక్లెట్లు పంచుకోవడానికి, కేకులు తినడానికి కాదు సార్. మన వాళ్ళు ఇది ఒక ఆచారంగా చేసేశారు. ఎందుకు యేసు ప్రభువు వచ్చారు అంటే నశించిపోతున్నటువంటి మానవాళి కోల్పోయినటువంటి అధికారము తిరిగి నీకు ఇవ్వడానికి. ఆమేన్. దట్స్ లివింగ్ ఇన్ ద డొమినియన్షిప్. ఆధిక్యత కలిగినటువంటి వాడిగా జీవించడానికి లోకరక్షకుడు ఈ భూమి మీదకి వచ్చాడు. దట్స్ ఎ రియల్ క్రిస్మస్. దిస్ ఈస్ ద రీజన్ ఫర్ ద సీజన్. ఈ సీజన్ కారణం ఏంటంటే కోల్పోయినటువంటి అధికారమును తిరిగి నువ్వు పొందుకోవాలి. ఆమేన్. ఏ పరిస్థితులను బట్టి, ఏ పాపమును బట్టి మనం అనర్హులుగా చేయబడ్డామో ఆ పాపము నుండి నన్ను మనం విడిపించి మనల్ని ఇప్పుడు అధికారంలోనికి నడిపించడానికి దేవుడు వచ్చాడు. హల్లెలూయా. కోల్పోయినటువంటి ఆ అర్హత, ఆ అధికారము ఏదైతే ఉందో దాని నుండి అధికారము చలాయించేటువంటి వాడిగా దేవుడు నన్ను పిలవాలనుకుంటున్నాడు. అందుకొరకు లోక రక్షకుడు వచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. దట్స్ ఎ రియల్ క్రిస్మస్. దట్స్ ఎ రియల్ క్రిస్మస్. ఇది క్రిస్మస్ నాకు అర్థం. నశించిపోతున్నటువంటి మానవాళి, అధికారము కింద ఉండవలసినటువంటి వారు, అధికారంలో పనిచేయాల్సిన వారు బానిసత్వంలో బ్రతుకుతున్నారు. పాపం అనేటువంటి సంఖ్యలు వారిని బంధించినాయి. ఏ పాపము? ఆజ్ఞాతిక్రమం అనే పాపము, అవిశ్వాసం అనేటువంటి పాపము, దేవుని వాక్యానికి అవిధేయులుగా ఉండేటువంటి పాపము, వీటిలో నుంచి విడిపించబడాలి. ఆమేన్. ఐ డిక్లేర్ అండ్ డిక్లేర్ నజరేయుడైన యేసు నామములో డిసెంబర్ మాసంలో నీవు నేను మనమందరం మన పాపములన్నిటికి దూరమై ప్రభు వారికి దగ్గరగా అధికారములో పనిచేయుదుము గాక. హల్లెలూయా. డొమినియన్షిప్లోనికి వచ్చుదుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవ్రీ సిచ్యువేషన్ నీ కంట్రోల్లోనికి వచ్చును గాక. ప్రతి పరిస్థితిని నువ్వు నీ ఆధీనంలోనికి తీసుకుందువు గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మితే నువ్వేం నమ్ముతున్నావు అదే జరిగిద్ది. ఆమేన్. నువ్వు నమ్మితే నువ్వేం నమ్ముతున్నావు? నువ్వు ఎంత పని చేయాలని నమ్ముతున్నావు, దేవుని వాగ్దానాలు నీ జీవితంలో ఎంతగా నెరవేర్చబడాలని నమ్ముతున్నావు, అంత ఆశీర్వాదించబడతావు నువ్వు. అంత కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి, అంత అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. సో ఏం జరిగింది? కొరింథీయులకు రాసిన పత్రిక 4:4 యుగ సంబంధమైనటువంటి దేవత వారి యొక్క మనోనేత్రములకు ఏం కలుగు చేశాడు? గురుడితనం కలుగు చేశాడు. అయితే ఏం జరిగింది? క్షమించండి, కొలసీయులకు రాసిన పత్రిక 2:15 త్వరగా రండి. కొలసియన్స్ చాప్టర్ 2:15. ఆయన అదృశ్య దేవుని స్వరూపి 2:15. అదేరా కొలసీయులకు రాసిన పత్రిక 2:15. ఆయనతో కూడా మిమ్మల్ని ఏం చేశాడు? జీవింపచేసాను.
ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి, హీ హోల్డ్ సంథింగ్, సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి. వాట్ ఈస్ దట్ వారిని? వాట్ ఈస్ దట్ వారిని సార్? ఏంటది? కోల్పోయినటువంటి అధికారం. సిలువ చేత కోల్పోయినటువంటి అధికారాన్ని హీ హోల్డ్, హీ గ్రాబ్. ఇది నాది. ఆమేన్. ఇంట్లో చిన్నపిల్లలు ఒక సైకిల్ ఉందనుకో, ఇది నాది, ఇది నాది అని అంటారు. అన్నటువంటి వారిలో ఒకళ్ళు ఉంటారు, లీగల్గా ఇది నాదని వాళ్ళకి తెలుసు. వాళ్ళు తెలిసే మా నాన్న నాకు ఇది కొనిచ్చాడు. అవునా కదా? ఇద్దరు పిల్లలే ఉన్నారనుకోండి, డ్రెస్సుల దగ్గర గొడవలు అవుతున్నాయి. ఎవరికైతే నాకు లాంటి మీ ముందు లేపండి, ఎవరైతే ఆ లీగల్గా వారి డ్రెస్సు వారి దయ్యం తెలుసో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇది మా నాన్న కొనిచ్చాడమ్మా, నేను నీకీను. ఏంటది? అథారిటీ, అధికారం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా. ఇది క్రిస్మస్. హల్లెలూయా. కోల్పోయినటువంటి అధికారం, కోల్పోయినటువంటి ఆధిపత్యం, జరిగిపోయినటువంటి నష్టము. ఈ 11 నెలలు నువ్వు నష్టపోయావా? అండ్ దిస్ ఈజ్ ద సీజన్. ఈ 12వ మాసంలో 11 నెలలు కోల్పోయిన దానికంటే 100 ఆశీర్వాదం యేసు నామములో పొందుకొందురుగాక. నమ్మిన వాళ్ళందరూ కూడా యేసు నామములో వాగ్దానాన్ని స్వీకరించండి. కోల్పోయిన దానికంటే 100 ఆశీర్వాదాన్ని పొందుకొందురుగాక. జరిగిపోయిన నష్టమునకు ప్రతిఫలముగా నిశ్చయముగా ఆశీర్వాదాన్ని చూచుదువుగాక. జరిగిన అవమానానికి రెట్టింపు ఘనతను అనుభవించుదువుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అధికారం కలిగినటువంటి వారికి జరిగేటువంటి ప్రక్రియ ఇది. ద మ్యాన్ హూ హ్యాస్ అ అథారిటీ, హూ హ్యాస్ అ గ్రేట్ రెవరెన్స్. ఆమేన్. దేవుడు మనల్ని సృష్టించింది మనల్ని ఏదో అనామకులుగా, పేరు ఊరు లేనటువంటి వారుగా కాదు. ఫ్యాక్ట్. నేను మన సోషల్ స్టేటస్ గురించి మాట్లాడట్లేదు, మనం సృష్టించబడినటువంటి విధానం గురించి మాట్లాడుతున్నాం. ఇల్లు ఉండొచ్చు, లేకపోవచ్చు. నేను చెప్పేది దాని గురించి కాదు. నువ్వు ఇల్లున్నా ఇల్లు లేకపోయినా నువ్వు అధికారం కలిగిన వాడు ఉంటే ఇల్లు నీ వెనకమాల వస్తాయి. ఆమేన్, హల్లెలూయా. మనుషులందరూ చేసి నీకేముందిరా, నువ్వేందిరా అని మాట్లాడతావు. నువ్వేందని నువ్వు తెలిస్తే వాళ్ళు ఏమన్నాగా నువ్వు పట్టించుకోవు. ఆమేన్. నువ్వు ఎవరు అనేటువంటి విషయం నువ్వు తెలియదు. నువ్వెవరు సార్? రాజులైనా, యాజక, యువర్ కింగ్షిప్. రాజులు, రాయల్ ఫ్యామిలీ. నువ్వు అది నమ్మాలి. రాయల్ ఫ్యామిలీకి ఉన్నటువంటి అధికారంలో నువ్వు పనిచేయాలి. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత రాజయ్యాడా, పుట్టుకతోనే రాజా? చెప్పండి. పుట్టిన తర్వాత రాజా, పుట్టుకతోనే రాజు? రాజుగానే పుట్టాడు. మనల్ని రాజులనే పిలుస్తున్నాడు. నువ్వు గేట్ కీపర్ కాదు. ఎవరక్కడ? చిత్తం మహాప్రభు కాదు. ఆమేన్. నువ్వు చిత్తం కాదు, నీ చిత్తం ఏదో నెరవేర్చడానికి నీ కింద పనిచేయాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు గేట్ కీపర్ కాదు. నేను వాగ్దానం నుంచి మాట్లాడుతున్నాను. క్రీస్తులో మన యొక్క అర్హత ఏంటో మనం తెలుసుకోవాలి. నువ్వేంటి అనేది నీకు తెలిస్తే నువ్వు దాంట్లోనే ఆపరేట్ చేస్తావు. హల్లెలూయా. మరొకసారి రిఫరెన్స్ ఏమా అక్కడ ఏమని రాయబడింది? జయోత్సాహంతో, సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా, వేడుకకు బహాటముగా. ఏంటది? వేడుక. ఇప్పుడు ఈ సీజన్లో మనమందరం బహాటంగానే చేసుకుంటున్నాం కదా. అది చెప్తుంది. కోల్పోయినటువంటి అధికారం, కోల్పోయినటువంటి ఆధిపత్యం, అటన్నిటి నుండి అధికారం కలిగినటువంటి వాడే బహాటముగా వేడుక చేసుకునేటువంటి మాసం ఇది. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు నీలో, మీ కుటుంబంలో ఈ వేడుక చేసుకునే దినాలను
చాలా చాలా సమీపంగా ఉన్నాయని చెప్తున్నాడు. నమ్మిన వారందరూ కూడా విశ్వసించండి. హల్లెలూయా, హల్లెలూయా. యు ఆర్ గోనా ఎంటర్ ఇంటూ ద గ్రేటెస్ట్ సెలబ్రేషన్ డే. నీ జీవితంలో ఈ మాసంలో గొప్ప సంతోషమైన వేడుక చేసుకునేటువంటి దినంలోనికి దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. జరిగిపోయిన నష్టమేదో, జరిగిపోయిన కష్టమేదో, జరిగిపోయినటువంటి ఏం నష్టమైతే నీకు సంభవించిందో వాటన్నిటిలో నుండి వేడుక. ఎలాంటి వేడుక తెలుసా? జయోత్సాహముతో కూడినటువంటి వేడుక. ఆమేన్, 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 హల్లెలూయా. రండి మరికొన్ని మాటలు చూపిస్తాను. దేవుని నామానికి మహిమ ఘనత. లూకాసు వార్త 10:19. లూకాసు వార్త 10:19. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రు బలమంతటి మీదను మీకు అధికారమును అనుగ్రహించినను, ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు. ఏది అనేటువంటి పరిస్థితిలో ఎవరైనా కానీ నీ మీద, నీ పైన ఉన్నటువంటి వారు నీ యొక్క ప్రమోషన్ ఆపుండొచ్చు. వాడి ప్లేస్ గల్లంత ఎత్తి. ఆమేన్. నీకు అడ్డుగా ఉన్నటువంటి వారు దేవుని నామంలో అధికారం కలిగినటువంటి వారుగా ప్రకటించండి. వారు రక్షణలోకి వస్తారు. వాళ్ళే నిన్ను ప్రమోషన్ లిస్టులోకి చేరుస్తారు. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. రోమన్స్ చాప్టర్ 8 verse 37. 8:37. దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపు, ఆయన మనల్ని ప్రేమించినటువంటి వారి ద్వారా వేటన్నిటిలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి అవమానంలో నువ్వు అత్యధిక విజయం వద్దా? నువ్వు ఎదుర్కొంటున్నటువంటి అవమానంలో నీకు అత్యధిక విజయం కలుగును గాక. నువ్వు ఎదుర్కొన్నటువంటి ప్రతి ఆవేదనల నుండి నువ్వు విడిపించబడి అత్యధిక విజయం పొందుకొందువు గాక. ప్రతి విధమైనటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో నువ్వు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల నుండి నీకు విడుదల అనుగ్రహించబడి అత్యధిక విజయం పొందుకొందువు గాక. నువ్వు ఎదుర్కొన్నటువంటి ప్రతి అస్వస్థతల నుండి విడిపించబడి సంపూర్ణమైనటువంటి విడుదల కలిగి అత్యధిక విజయం పొందుకొందువు గాక. నువ్వు ఎదుర్కొన్నటువంటి ప్రతి వేదనకరమైనటువంటి పరిస్థితుల నుండి ఎవరైతే నిన్ను తక్కువగా చేయాలని చూస్తున్నారో అటువంటి పరిస్థితుల నుంచి నువ్వు విడిపించబడి అత్యధిక విజయం పొందుకొందువు గాక. హల్లెలూయా. సే ఇట్ లైక్ యు మీన్ ఇట్. ఆమేన్, 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 హల్లెలూయా. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో ఏదైనా కానీ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. విజయం కాదు, అత్యధిక విజయం. చెప్పండి, అత్యధిక విజయం. అధికారము కలిగినటువంటి వారు, డొమినియన్లో పనిచేసేటువంటి వారికి అత్యధిక విజయమే కలుగుతుంది. హల్లెలూయా. దట్ షుడ్ బి యువర్ పోర్షన్. దట్ షుడ్ బి యువర్ పోర్షన్. నీకు ఓన్లీ నీ జాబ్ పర్మనెంట్ చేయబడతాం కాదు, పర్మనెంట్లో కూడా ఉన్నతమైన స్థాయిలో నువ్వు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆత్మీయ స్థితిలో కేవలం 11 మాసాలు ఒక స్టెప్ వేసి ఉండొచ్చు, కానీ నీ 12వ మాసంలో 3 steps ahead ఉండాలి నీ స్పిరిచువల్ లైఫ్లో. హల్లెలూయా. టేకింగ్ యువర్ స్పిరిచువల్ లెవెల్ టు ద నెక్స్ట్ లెవెల్. దట్స్ కాల్డ్ ద డొమినియన్షిప్. ఆమేన్. ఆధిపత్యం వ్యవహరించడం అంటే ఏంటంటే నీ ఆత్మీయ స్థితిలో ఇప్పుడు నువ్వు 1వ మెట్టు మీద ఉంటే నజరేయుడైన యేసు నామములో నువ్వు అధికారం కలిగిన వాడిగా 3వ మెట్టులోనికి వెళ్ళాలి. ఆ 3వ మెట్లు ఏముంటుందంటే నువ్వు చెప్తే నీ యొక్క మాట ద్వారా కార్యాలు జరుగుతాయి. నువ్వు మాట్లాడితే అద్భుతాలు చేయబడతాయి. నువ్వు పలికితే దేవుని యొక్క కార్యాలను చూస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ స్థితిలోనికి, ఆ స్థాయిలోనికి నేను తీసుకెళ్ళాలని ఇష్టపడుతున్నాడు. రెండు త్వరగా మరికొన్ని మాటలు చూపిస్తాను, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు. హల్లెలూయా. మనం ఎలా ఈ డొమినియన్లో మనం జీవించగలుగుతాం అనేటువంటి విషయాన్ని, ఈ ఆధిపత్యంలో మనం ఎలా చలామణి అవ్వగలుగుతాం. జేమ్స్ చాప్టర్ 4 verse 7. యాకోబు 4వ అధ్యాయం 7వ వచనం. జేమ్స్ చాప్టర్ 4 verse 7. 4:7. కాబట్టి దేవునికి డొమినియన్ అనేది ఎక్కడ ప్రారంభమవుతుందంటే దేవునికి లోబడితే. ఒబేయింగ్ టు ద గాడ్స్ వర్డ్.
డొమినియన్షిప్ అనేది ఎక్కడ ప్రారంభమవుతుందంటే దేవుని వాక్యానికి, దేవునికి లోబడి ఉంటా. ఆమేన్, హల్లెలూయా. నెంబర్ 1, సబ్మిషన్ టు గాడ్. సబ్మిషన్ టు గాడ్. జేమ్స్ చాప్టర్ 4:7. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి. మనోళ్ళు మొదటిది చేయకుండా రెండోది చేస్తూ ఉంటారు. అర్థమైందా? దేవునికి లోబడిండి అపవాదిని ఎదిరించండి. మనోళ్ళు రెండోది చేస్తారా? మొదటి చేయరు. దేవునికి లోబడి ఉంటారు, అపవాదిని ఎదిరిస్తారు. స్కేవా కుమారులకు ఏం జరిగింది? బట్టలోడు తీసుకొట్టే యేసునామములో పో అని అన్నాడు. వీళ్ళు దేవుడికి లోబడలా, కానీ అపవాదిని ఎదిరించారు. మాకు పౌలు తెలుసు, పౌలు ప్రకటించే యేసు తెలుసు, నువ్వెవడరా అని. అర్థమైందా? వెన్ యు ఆర్ నాట్ ఆపరేటెడ్ ఇన్ ద లా ఆఫ్ గాడ్, దేవుని యొక్క నియమంలో నువ్వు పనిచేయకపోతే అధికారంలో చలామణి అవ్వలేవు. దిస్ అ పాయింట్. డొమినియన్షిప్ అనేది ఎక్కడ వస్తుందంటే దేవునికి లోబడితే. చెప్పండి, ఏం చేస్తే? దేవునికి లోబడితే. ఏమైనా దేవునితో మాట్లాడుతున్న వారి దగ్గరగా దేవునికి స్తోత్రాలు వెళ్దాం. హల్లెలూయా. యు ఆర్ కాల్డ్ ఫర్ టు హ్యావ్ ద డొమినియన్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద అధికారం కలిగి ఉండడానికి దేవుడు నిన్ను పిలిచాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. కోల్పోయిన దానిలో నుండి నిన్ను విడిపించి అధికారం కలిగినటువంటి వాడుగా చేశాడు. నెంబర్ 2. మూడవది, ఆ అధికారంలో మనం ఎలా పనిచేస్తామంటే దేవునికి లోబడి ఉంటే పని చేయగలుగుతాం. దేవుడికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడు ఏం చేస్తాడు మీ దగ్గర నుంచి? నువ్వు మైల్ రాయిని చూసి భయపడటం కాదమ్మా, 100 మైల్ రాయిలు నీకు ఎదురుగా ఉండి ఊపినా కానీ నీకేం కాదు. ఆమేన్. నీకు అర్థమైంది అనుకుంటున్నాను. హల్లెలూయా. నీ ముందు ఎవరు తోకూపినా కానీ నువ్వు భయపడవు. ఆమేన్. దాని శక్తి నీకు అర్థమైంది. ఇప్పుడు మన వీధి కుక్కలు ఉంటాయి కదా, వీధి కుక్కలు మనం రోజు చూసేదాన్ని మన మీద అరుస్తుంది అనుకో, మనం నైట్ వచ్చినప్పుడు మన మీద అరుస్తుంది అనుకో, మనం ఏమంటాం? దాన్ని చూసి అబ్బాయి రోజు చూసేవాళ్ళమేగా అంట. ఏంటది? నీకు అర్థమైంది దాని యొక్క ప్రభావం ఏంటో. మొన్న నేను వేణు వెళ్తున్నాం అనమాట, ఒక ఏరియాలో వెళ్తామంటే కుక్క ఎంటబడింది. కుక్క ఎంటబడితే మనకు తెలియకుండా నా కాళ్ళు వచ్చి వేణు చేతుల మీదకి వచ్చినాయి. నేను వెనకమాల కూర్చున్నా, బౌ అని మీద పడింది. రాగానే అసలు నాకు తెలియలా, 2 కాళ్ళు వెళ్ళి వేణు చేతుల మీద, ఆయన నడుపుతుంటే ఆయన చేతుల మీద. ఏందన్నా? కానీ మన వీధుల కుక్కలు మనల్ని అరిచినాయి అనుకో, మనకి తెలుసు దాని యొక్క ప్రభావం ఏంటి, దాని యొక్క శక్తి ఎంతో. కానీ సమస్తము మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. ఆమె దేవునికి లోబడి ఉండండి. దెన్ అపవాదిని, అది క్రైటీరియా. రెండో చేయొద్దు, డైరెక్ట్గా రెండో చేయొద్దు. దేవుని వాక్యానికి లోబడి ఉండండి. దేవుని వాక్యానికి లోబడి ఉండటం అంటే దేవుని వాక్య ప్రకారంగా జీవించండి. దేవుడు ఏం చెప్తున్నాడో నమ్మండి. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ అర్హతలు, అధికారాలన్నీ కూడా తెలుసుకోండి. అపాయింట్ టు ద లా, ఆ నియమంలో పనిచేయండి. ఆ నియమంలో షరతులు ఏదైతే ఉన్నాయో ఆ షరతుల్లో పనిచేయండి. అధికారం కలిగిన వారుగా నీవు నేను మనమందరం ఉంటాం. నెంబర్ 1, సబ్మిషన్ టు ద గాడ్. దేవునికి లోబడి ఉంటా, దేవునికి విధేయత చూపిస్తా. నెంబర్ 2, సామెతలు 18:21. ఏ విధంగా మనం ఆధిపత్యంలో, డొమినియన్లో జీవిస్తామంటే మొట్టమొదటిది దేవునికి విధేయత చూపించడం ద్వారా ఆధిపత్యాన్ని మనం చూపించగలుగుతాం. రెండవదిగా సామెతలు 18:21, జీవ మరణములు ఎక్కడ ద పవర్ ఆఫ్ యువర్ వర్డ్స్. ఎప్పుడు మనము డొమినియన్లో జీవిస్తామంటే నీ మాటల్లో ఉన్నటువంటి శక్తి నీకు అర్థమైనప్పుడు. ఆమేన్. నీ నాలుకకి ఏమనుంది? ఏముంది చెప్పండి, ఏముంది? నీ నాలుకకి ఏముంది సార్? శక్తి ఉంది, అధికారం ఉంది. ఏం కొంపో, దరిద్రపు కొంప. ఇక అదే ఇది, ఏం బిడ్డల్లో దరిద్ర పిల్లలు, అదే జరిగింది. ఇది ఏం పట్టుకున్నా నాచినవే, అదే జరిగింది. అసలు ఏందిరా, నువ్వు ఎటు పోయినా నష్టమే, అదే జరిగింది. కానీ ఏం పలకాలి? నా బిడ్డ ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ దేవుని కటాక్షం నా బిడ్డ మీద ఉంటుంది. ఆమె అదే జరిగింది.
నా బిడ్డ చదివేటువంటి చదువులో వాడు ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంటాడు. అదే జరిగిద్ది. నా బిడ్డ అప్లై చేసేటువంటి యూనివర్సిటీ నా బిడ్డకు వచ్చింది. అదే జరిగిద్ది. నా బిడ్డలు పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుతారు. అదే జరిగిద్ది. నా బిడ్డలు భక్తిలో ఉన్నతంగా ఉంటారు. అదే జరిగిద్ది. నా కుటుంబం ఎప్పుడు కూడా దేవుని యొక్క భద్రతలో ఉంటాం. అదే జరిగిద్ది. నా బిడ్డలను ఏది ఎంత మాత్రం హాని కలగదు. అదే జరిగిద్ది. నా బిడ్డలకి నా ఇంటికి తగినటువంటి అల్లుడు, నా ఇంటికి తగినటువంటి కోడలు వస్తారు. అదే జరిగిద్ది. పరిస్థితులు ఎలా ఉన్నా కానీ పరిస్థితులను బట్టి మాట్లాడటం కాదు. మార్క్ గాస్పెల్ చాప్టర్ 4 రండి చూపిస్తాను. చాప్టర్ 4 verse 39. మార్కు సువార్త 4వ అధ్యాయం. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నమ్ముతున్నాను. నమ్మిన వాళ్ళంతా బిగ్గరగా దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఈ మాటలు అవసరం, అందుకనే పరిశుద్ధాత్ముడి ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. 39వ వచనం 35 నుండి చదువుదాం. 35 నుండి చదువుదాం. ఆ దినమే సాయంత్రకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుని వారితో చెప్పగా ఆ జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చిన పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయింది. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుంటున్నాను. వారు ఆయనను లేపి, బోధకుడా, వాళ్ళేం మాట్లాడారు? శాపం. మనలాగా మాట్లాడారు అంటారు కదా. ఏంది బ్రదర్, మనం కూడా మనుషులమే కండి. మనం మనుషులమే, కానీ దేవుని కుమారులు. లోకంలో ఉన్నందరూ మాట్లాడతారు. లోకంలో ఉన్నారందరూ కూడా వాళ్ళు దేవుడికి తెలియదు, దేవుని యొక్క శక్తి తెలియదు కనుక వారు మాట్లాడతారు. కానీ నువ్వు మాట్లాడొద్దు కదా. ఇవన్నీ సహజం అంట బ్రదర్. చెప్పారు డాక్టర్ గారు, చెప్తారు మరి. కానీ దేవుడు ఏం చెప్పాడు? నువ్వు డాక్టర్ చెప్పింది చెప్తున్నావు, లోకంలో ఉన్న వాళ్ళు చెప్పింది చెప్తున్నావు. దేవుడు ఏం చెప్పాడు? వీటన్నిటి మీద నీకు అధికారం ఇచ్చానని చెప్పాడు. నువ్వు అదిగా చెప్పాల్సింది, నువ్వు అది కదా పలకాల్సింది. డాక్టర్ చెప్పింది నిన్నేవుడు చెప్పమన్నాడు? అది సత్యమై ఉండొచ్చు, కానీ వాస్తవం ఏంటి? వాటిలో కూడా నేను నీకు విజయాన్ని ఇస్తాను. ఇది వాస్తవం. దట్స్ ద అథారిటీ దట్ గాడ్ హ్యాస్ గివెన్ us. దేవుడు మనకిచ్చినటువంటి అధికారం అది. నువ్వు అలా ఆపరేట్ చేయబడాలి. నువ్వు అలా 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 నీ జీవితాన్ని లీడ్ చేయాలి. దేవుడు అందుకొరకు నేను నియమించాడు. అది చేయకుండా వాళ్ళు చెప్పారు బ్రదర్ ఇదంతా జరిగిద్దంట బ్రదర్. మరి జరిగిద్ది అంతే. నువ్వే చెప్పావు కదా. మనం చదువుకున్నటువంటి దేవుడు ఎప్పుడు అబద్ధమాడు? జీవ మరణములు ఎవరి వశములు? ఇప్పుడు చదువుకున్నాం కదా. నువ్వు ఏం పలుకుతున్నావు? ఇది సర్వసాధారణం అంట బ్రదర్. ఉద్యోగాలు పోవటం సర్వసాధారణం అంట. రెషన్ నడుస్తుందంట. నడిచిద్ది. అందరికీ కరువు వచ్చింది, అందరికీ కరువు వచ్చింది, కానీ ఇస్సాకు కరువు రాదు. ఆమేన్. ఐగుప్తులో మరణము సంభవిస్తుంది, కానీ ఇశ్రాయేలు క్యాంపులో లేదు. జీవం ప్రసరిస్తుంది. ఆమేన్. అర్థమవుతుంది అనుకుంటున్నాను. లోకమంతా రిషన్ నడిచిన, లోకమంతా కష్టం నడిచిన, నీ ఉద్యోగంలో అందరూ నష్టపోయినా నువ్వు ఆస్వాదించబడతావు. ఆమేన్. ఏంది మీ ఆమేన్? మీరు నిద్రపోతున్న ఆమేన్లా చెప్తున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్సాహంగా ఉండండి. వాక్యాన్ని వాక్యముగా తీసుకోండి. ఆ వాక్యంలోనే శక్తి ప్రభావాన్ని అర్థం చేసుకోండి. అప్పుడు అనరు, ఆమేన్ అంటారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కమాన్ కమాన్ కమాన్. అధికారము కలిగిన వారిగా ప్రవర్తించండి. మనోళ్ళు మాట్లాడుతుంటారు అసలు ఇక్కడ మంచి సురభి ఆర్టిస్ట్ లాగా చేస్తుంటారు. కానీ ఇంటి దగ్గర ఏదైనా జరిగిందనుకో, ఒక 4 ఇళ్ళు మనకు బలం ఉందనుకో, వాడెవడురా మన ముందు మాట్లాడేది? వాడెవడు? మా బలం ఎంతో తెలుసా? ఇక్కడ మాట్లాడరు, అది విషయం. కానీ వాస్తవమైన బలం నీలో నాలో ఏంటంటే లోక సంబంధమైన బలము కాదు. దేవుని వాక్యమే మన బలం, దేవి విశ్వాసమే మన బలం, దేవుని వాక్యమే మన అధికారం. హల్లెలూయా. సో ఈ విధంగా దేవుడు మనల్ని ఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ అదర్ సిచ్యువేషన్స్. ఏ పరిస్థితులైనా నీ మీద అధికారం చెలాయించాలని చూసినా కానీ వాటి మీద ఆధిపత్యాన్ని, అధికారాన్ని చెలాయించడానికి దేవుడు నిన్ను నియమించినాడు. ఆమేన్. హల్లెలూయా. అది దేవుని వాక్యంలో ఉన్నది. అపవాదిని మనం ఇక్కడ గమనించినట్లయితే ఏమన్నది? వాట్ ఇట్ సేస్? జీవ మరణములు
నాలుక వశంలో ఉన్నది. తర్వాత జాషువా చాప్టర్ 1:9, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. ఎప్పుడు మనము డొమినియన్లో జీవిస్తామంటే నెంబర్ 1 సబ్మిషన్ టు గాడ్, నెంబర్ 2 పవర్ ఆఫ్ వర్డ్స్, నెంబర్ 3 జాషువా చాప్టర్ 1:9. నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను గనక నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతట్లో. దాన్ని ఏమని రాసుకోవాలంటే ఫెయిత్ ఇన్ యాక్షన్. ఫెయిత్ ఇన్ యాక్షన్. విశ్వాసము గురించి వినడం కాదు, దాని అమలులోనికి తీసుకొని రావాలి. అక్కడేమైనా నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము, నువ్వు నడుచు మార్గమంతటిలో, నువ్వు నడిచేటువంటి ప్రతి మార్గములో, నువ్వు వెళ్తున్నటువంటి ప్రతి వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో, నువ్వు వెళ్తున్నటువంటి ప్రతి ఆవేదనకరమైనటువంటి పరిస్థితుల్లో, నువ్వు వెళ్తున్నటువంటి ప్రతి దిగులుకరమైనటువంటి పరిస్థితుల్లో, నువ్వు వెళ్తున్నటువంటి ప్రతి డిస్టర్బెన్స్ పరిస్థితుల్లో, నువ్వు వెళ్తున్నటువంటి ప్రతి అనారోగ్య పరిస్థితుల్లో, నువ్వు వెళ్తున్నటువంటి ప్రతి అప్పు అనేటువంటి పరిస్థితుల్లో దిగులు పడమాక, ధైర్యముగా ఉండు. ఏం పలకాలి? ఇవి ఈ బయట ఉన్నటువంటి ఈ పరిస్థితులు లోపల అంతరంగ పురుషులు ఉన్నటువంటి ఆత్మీయ సంబంధమైనటువంటి పురుషుడిగా పిలువబడుతున్నటువంటి నా మీద ఆధిపత్యము చెలాయించలేవు. ఆమేన్. వీటి ద్వారా ఎక్స్టర్నల్ ఫోర్సెస్, ఇంటర్నల్గా ఉన్నటువంటి నీ ఆత్మ సంబంధమైనటువంటి పురుషుని మీద ఆధిపత్యము చెలాయించలేవు. ఫెయిత్ ఇన్ యాక్షన్. ఫెయిత్ ఇన్ యాక్షన్. ఎప్పుడు ఈ డొమినియన్లోనికి వస్తామంటే విశ్వాసం ప్రకారముగా మనము దాని విశ్వాసాన్ని పలకటమే, విశ్వాసంతో ఆపరేట్ చేయబడతామే. ఏమని రాయబడింది? దిగులు పడమాక, జడియమాక, ఏమనుంది? నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నువ్వు నడుచు మార్గమంతట్లో. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో నీతోనే బాల్కనీ కింద ఉన్నటువంటి ప్రతి వారితో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అమ్మానండి, మీరు వెళ్తున్నటువంటి ప్రతి మార్గంలో దేవుడు మీకు తోడుగా ఉండబోతున్నాడు. నమ్మిన వాళ్ళందరూ కూడా దేవుడికి స్తోత్రం వెళ్దాం. ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నావు? బాల్కనీ కింద ఉన్నటువంటి అమ్మ నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు వెళ్తున్నటువంటి అనారోగ్య పరిస్థితులు దేని ద్వారా అయితే నువ్వు అధైర్యపడిపోతున్నావో, వేదన పడుతున్నావో, దేనిని బట్టి కృంగిపోతున్నావో, దేన్ని బట్టి వేదన పడుతున్నావో, బయటికి చెప్పుకోలేనంత వేదనలో ఉన్నావో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నువ్వు వెళ్తేటువంటి ప్రతి మార్గంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనందరికి తోడుగా ఉన్నాడు. ఏది ఎంత మాత్రం హాని కాలుగా చేయదు. There will be no lack, there will be no disturbance, there will be nothing shall cause you any pain. ఏది కూడా, ఏ పరిస్థితి కూడా నీకు నొప్పి కలుగా చేయకుండా నా దేవుడు, నా తండ్రి నీకు తోడుగా ఉండబోతా ఉన్నాడా. హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవదిగా ఇంకొక మాట చెప్తాను, త్వరగా రండి. ఎఫెసియన్స్ చాప్టర్ 6:18. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైనటువంటి ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము. చూడండి, ఎప్పుడు మనం డొమినియన్షిప్లోనికి వస్తామంటే వెపన్ ఏంటంటే ప్రార్థన. ద వెపన్ ఆఫ్ ప్రేయర్. దట్స్ అ ఫోర్త్ పాయింట్. దట్స్ అ వెపన్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన అనే ఆయుధము ద్వారా అధికారంలోనికి మనం వస్తాం. వెపన్ ఆఫ్ ప్రేయర్. చూడండి, ప్రతి విషయంలోనూ 6:18 ప్రతి విషయంలోనూ ఆత్మవలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు. సో when you pray you will have the dominion. Amen. నువ్వు ప్రార్థించేటువంటి వాడిగా ఉంటావు, అప్పుడు నువ్వు ఆధిపత్యము చెలాయించేటువంటి వాడిగా ఉంటావు. ప్రార్థన కలిగినటువంటి వారు ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. దేవుడు వారి కొరకు ఇచ్చినటువంటి అర్హత, ఆధిక్యత ఖచ్చితంగా దాంట్లోనే వారు ఆపరేట్ చేయబడతారు. వాటి చేసి చదవండి. ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. మెలకుగా ఉండండి.
ప్రార్థన యొక్క శక్తిని గురించి అవగాహన కలిగి ఉండండి. నీ జీవితంలో అధికారం, ఆధిపత్యం చెలాయించాలంటే ప్రార్థన యొక్క శక్తి మాత్రమే నీకు కార్యం జరిగిస్తుంది. తర్వాత డొమినియన్ ఓవర్ సిన్, పాపం మీద ఆధిపత్యం చెలాయించుట. రోమన్స్ చాప్టర్ 6:14, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 వచ్చిన. రోమన్స్ చాప్టర్ 6:14. ఇప్పుడు చెప్పేటువంటి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. యూ నీడ్ టు కన్ఫెస్ దిస్ ఎవ్రీడే. రోమన్స్ చాప్టర్ 6:14, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. ఆమేన్, ఆమేన్. సిన్ నీ మీద ఆధిపత్యం చెలాయించలేదు. నీ మీద నువ్వు పలకాల్సినటువంటి మాట డొమినియన్ ఓవర్ సిన్. ఒకవేళ పాపంలో పడిపోతున్నటువంటి వారు ఉన్నారా? విశ్వాసంలో భక్తిలో ఉండి కూడా కొన్ని బలహీనతలు, బయటికి చెప్పుకోలేనటువంటి బలహీనతలు, రహస్యముగా చేస్తున్నటువంటి పాపములో, రహస్యముగా పాపము జీవితంలో జీవిస్తున్నటువంటి వారు, రహస్యముగా బయట అందరికీ తెల్ల బట్టలు, ఏ బట్టలైనా వేసుకుండొచ్చు కాక, కానీ అంతరంగంలో పాపములు ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఉదయకాల సమయంలో నా తండ్రి నీతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఏ పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. దట్స్ ఎ డన్ డీల్. ఏ పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానం అది. ఏ పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. దట్ నో సిన్. ఇంగ్లీష్లో ఏమనుంది అక్కడ చూడమ్మా. వాట్ ఇట్ సేస్? For sin shall not have dominion. Amen. For sin shall not have dominion over you. I decree and declare, నజరేయుడైన యేసు నామములో ఏ యవన బిడ్డ మీద కూడా పాపము ప్రభుత్వము చేయకుండును గాక. ఆమేన్, హల్లెలూయా. ఏ విశ్వాసి మీద తన యొక్క విశ్వాసములో పాపము ప్రభుత్వము పని చేయకుండును గాక. ఆమేన్, ఆమేన్. సే ఇట్ లైక్ యు మీన్ ఇట్. ఆమేన్, హల్లెలూయా. నెంబర్ 2, రెండవదిగా డొమినియన్ ఓవర్ ఫియర్, భయము మీద ఆధిపత్యం. 2 తిమోతి 1:7, 2 తిమోతి 1:7. దేవుడు మనకి శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనే ఇచ్చెను గాని పరిస్థితులను చూసి భయపడిపోయి, సార్ నువ్వు అలా క్రియేట్ చేయబడలేదు, మ్యామ్ నువ్వు అలా క్రియేట్ చేయబడలేదు, అయ్యా విశ్వాసి నువ్వు అలా సృష్టింపబడలేదు, నీకు పిరిగి ఆత్మ లేదు, వచ్చింది సెలైన్లు పెట్టారు, ఏం కాదు, ఏమీ కాదు. నీ కుటుంబంలో పదే నష్టం జరుగుతుంది, ఇక దాన్ని చూడొద్దు. పిరికి ఆత్మ వద్దు, డాక్టర్లు చెప్పారు కష్టం అన్నారు, అది చూడొద్దు. దేవుని వైపు చూడు. దేవుని కృప నీకు తోడుగా ఉంది చూడు. దేవుని వాక్యం వైపు చూడు. దేవుడు నీకు ఏం చెప్పాడు? నీకు సమస్తం మీద నిన్ను అధికారం ఇచ్చానన్నాడు. దాన్ని చూడు, దాన్ని పలుకు, దాన్ని చూడు, దాన్ని పలుకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరలా చదవండి. దేవుడు మనకి శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ. God hath given us the spirit of God, not given us the spirit of fear, but the power and of love and of sound mind. శక్తిని, దేవుని ప్రేమను అండ్ సౌండ్ మైండ్. మామూలు జ్ఞానం ఇవ్వలేదు సార్, నీకు నాకు దేవుడు మామూలు జ్ఞానం ఇవ్వలేదు. లోకమంతా ఒక జ్ఞానంలో ఆపరేట్ చేయబడితే మనం డివైన్ విజ్డమ్లో ఆపరేట్ చేయబడాలి. హల్లెలూయా. దట్స్ ద డొమినియన్షిప్. ఇదే ఆధిపత్యం, ఇదే అధికారం దేవుడు నీకు నాకు అనుగ్రహించాడు. ఇది తెలియక మనం నార్మల్ వరల్డ్లో ఉన్నటువంటి జ్ఞానం ద్వారా ఆపరేట్ చేయాలని అనుకుంటున్నాం. ఇది తెలియక, ఇది గ్రహించక, ఎందుకని వాడు మన మనోనేత్రములకు గుడ్డితనమును కలుగు చేశాడు. యేసు నామములో ఈ కాలశంలో ఆ పొర తొలగిపోయింది. అండ్ వీ విల్ హ్యావ్ ద డొమినియన్ ఓవర్ ద సిన్ అండ్ వీ విల్ హ్యావ్ ద డొమినియన్ ఓవర్ ద ఫియర్. భయం మీద మనం ఆధిపత్యాన్ని చెలాయిస్తాం. అండ్ మూడవదిగా డొమినియన్ ఓవర్ సర్కమ్స్టాన్సెస్, పరిస్థితుల మీద ఆధిపత్యాన్ని చెలాయించుట. చూడండి, రోమన్స్ చాప్టర్ 8:28, రోమీయులకు రాసిన పత్రిక 8:28. దేవుని ప్రేమించు వారికి, హల్లెలూయా, దేవుని ప్రేమించు వారికి
అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి చెప్పండి చెప్పండి. ఆయన దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి వారికి. నీవు నేను మనమందరం పిలువబడిన వారం అనుకుంటున్నాం. పిలువబడిన వారమేనా? వీఆర్ నాట్ యాక్సిడెంటల్. మనం ప్రమాదవశాత్తు వీఆర్ నాట్ హియర్. వీఆర్ నాట్ హియర్ బై యాక్సిడెంటల్. ప్రమాదవశాత్తు పొరపాటున లేము. పిలువబడిన వారము కనుకనే మనం ఇక్కడ ఉన్నాం. పిలువబడిన వాడివి కనుకనే నువ్వు ఇక్కడ ఉన్నాం. పిలువబడినటువంటి వారు కనుక మనం ఇక్కడ ఉన్నాం. అలాంటి వారితో దేవుడు ఏం చెప్తున్నాడంటే, మేలు కలుగుటకై. సో ఇప్పుడు నీకు నష్టం జరుగుతుందా? నీకు ఇబ్బంది జరుగుతుందా? నువ్వు ఒత్తిడికరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నావా? ఆర్థికంగానా, అనారోగ్య పరిస్థితులనే ఎన్నో వేదనల గుండా వెళ్తున్నావా? హృదయం అంతా గుండె భారంగా నిండిపోయిందా? అయితే సమస్తము సమకూడి నీకు మేలు కలుగుటకై. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. జోసెఫ్ని అత్యంత బానిసగా, ఇంట్లో ప్రేమగా ఉన్నటువంటి వ్యక్తి బానిసగా ఉన్నాడు, బాధించబడ్డాడు, వేధించబడ్డాడు, బంధించబడ్డాడు. కానీ సమస్తము సమకూడి మేలు కలుగు చేయుటకే వాగ్దానం నెరవేరిందా? సో ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ ఫేస్, ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉంటే అధైర్యపడద్దు. దేవుడు నిన్ను ఆధిపత్యం చలాయించేవాడిగా చేయబోతా ఉన్నాడు. ఆమేన్. సో నీ ఉద్యోగ బాధ్యతల్లో కొంచెం ఒత్తిడికరమైనటువంటి పరిస్థితులు కూడా వెళ్తున్నావా? ఏం కాదు, సమస్తము సమకూడి మేలు జరుగుటకే యు ఆర్ గోయింగ్ త్రూ దట్ ఫైర్. ఆమేన్, హల్లెలూయా. వెన్ యు ఆర్ అండర్ ద ఫైర్, అగ్నిగుండా నువ్వు వెళ్తున్నావంటే శుద్ధ సువర్ణం కదా, ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ విల్ కమ్ అవుట్. ఆమేన్. నమ్మండి, విశ్వసించండి. నీ విశ్వాసము శుద్ధ సువర్ణముగా నువ్వు మార్చబడబోతున్నావు. దట్స్ ద రీజన్ యు ఆర్ గోయింగ్ త్రూ ద ఫైర్. హల్లెలూయా. సమస్తము సమకూడి నీకు మేలు జరుగుటకే, నీకు మేలు జరుగుటకే, నీకు మేలు జరుగుటకే. గుడ్ డేస్ ఆర్ అహెడ్ ఆఫ్ యూ. డోంట్ లూజ్ యువర్ హోప్. నీ నిరీక్షణ, నీ ధైర్యాన్ని కోల్పోవద్దు. రానున్న దినాలన్నీ కూడా మంచివే. రానున్న దినాలన్నీ కూడా శుభకరమైనవే. రానున్న దినాలన్నీ అన్నీ కూడా ఆశీర్వాదకరమే. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అధైర్యపడద్దు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. దాని కింద వచ్చి కూడా చదవండి అమ్మా. 29. ఎందుకనగా వారు తన కుమారునితో స్వరూపము గలవారగుటకు వీఆర్ ప్రీ డిస్టైన్డ్, అంటే ముందుగానే నిర్ణయించబడినటువంటి వాడు. అంటే దేవుని దృష్టిలో నువ్వు ఎంత శ్రేష్టమైనటువంటి వాడు చూడు. దేవుని దృష్టిలో ఎంత అమూల్యమైనటువంటి అమ్మా, అయ్యా, దేవుని దృష్టిలో నువ్వెంత అమూల్యమైనటువంటి, యు ఆర్ సో మచ్ ప్రీషియస్. నువ్వు విలువ కట్టలేనంత విలువ కలిగిన వాడివి. నీకు విలువ కట్టలేనంత విలువ కలిగిన వాడు. నీ గురించి నువ్వు తక్కువగా అనుకోవద్దు. నా వల్ల కాదు, నా జీవితం ఇంతే అనుకోవద్దు, మాట్లాడొద్దు. నా బతికింతే మాట్లాడొద్దు, ఈ శాపం ఇంతే అనొద్దు. నువ్వు ఆధిపత్యం చలాయించేవాడుగా దేవుడు నేను పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు నా పరిస్థితులు చూసిన అలా మాట్లాడుతున్నావు? అధైర్యపడద్దు, కృంగిపోవద్దు, ముందుగానే ఏదో జరిగిపోతుందని అనుకోవద్దు. సమస్తము సమకూడి మేలు కలుగుటకే. ఆ మేలు కూడా ఎలాంటిదో తెలుసా? నువ్వు ఆధిపత్యం చలాయించడానికి, అధికారము కలిగి ఉండటానికి, శ్రేష్టమైనటువంటి స్వాస్థ్యము పొందుకోవడానికి యు ఆర్ గోయింగ్ త్రూ దట్ ఫైర్. డోంట్ వరీ, డోంట్ ప్యానిక్, డోంట్ లూజ్ యువర్ హార్ట్. కీప్ ఫైటింగ్, స్టాండ్ స్ట్రాంగ్. దేవుని కొరకు ధైర్యంగా నిలబడు. దేవుని వాక్యాన్ని పొందుకొని నిలబడు. దేవుని వాక్యంలో నిలబడు, ప్రార్థనలో నిలబడు. ఆధిపత్యం చలాయించేవాడుగా నేను మనమందరం ఉండబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో కోల్పోయినటువంటి అధికారముల నుండి దేవుడు నిన్ను, మనల్ని మళ్ళా అత్యధికమైనటువంటి అధికారము కలిగినటువంటి వాడిగా పిలుస్తున్నాడు. పాపం మీద అధికారం మనకు అనుగ్రహించాడు. పరిస్థితుల మీద అధికారాన్ని అనుగ్రహించాడు. నీ జీవితంలో మరి ఎదుర్కొన్నటువంటి ప్రతి పరిస్థితి మీద దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. అధైర్యపడద్దు. యూ విల్ హ్యావ్ ద డొమినియన్ ఓవర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు చదవండి లూకాసు వార్త 10:19. ఆ మాట అందరూ బైబిల్ ఓపెన్ చేసి అందరూ కలిసి చదువుదాం. లేచి నిలబడదాం. తర్వాత అందరూ లేచి నిలబడి చదువుదాం. అందరూ లేచి నిలబడండి. లేచి బైబిల్ తీసుకోండి. లేచి నిలబడి అందరూ కలిసి బిగ్గరగా చదువుదాం.
10:19. లూక్స్ గాస్పెల్ 10:19. అందరూ ఆన్ ద కౌంట్ ఆఫ్ 3, 1 2 3 అనగానే బిగ్గరగా అందరూ కలిసి, నువ్వు ఎంత నమ్మితే, నువ్వు ఎంత విశ్వసిస్తే ఈ వాక్య వాగ్దానాన్ని, అంత శక్తివంతుడిగా దేవుడు నిన్ను మార్చబోతా ఉన్నాడు. రెడీ? తీసారా? అందరు మీ బైబిల్ తీసారా? రెడీ? 1 2 3 గో. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు మీద బలవంతుడి మీద నీకు అధికారం అనుగ్రహించినాను. ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదు. ఏది ఎంత మాత్రము నీకు హాని చేయదు. అందరూ చెప్తాం, ఏది ఎంత మాత్రము నీకు హాని కలుగ చేయదు. ఏది ఎంత మాత్రము నీకు హాని కలుగ చేయదు. పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు మీద, శత్రు బలవంతుడి మీద నాకు అధికారము అనుగ్రహించబడినది. ఏది ఎంత మాత్రము నాకు హాని కలుగ చేయదు. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలవంతుడి మీద నాకు అధికారము అనుగ్రహించబడినది. ఏది ఎంత మాత్రము నాకు హాని కలుగ చేయదు. హల్లెలూయా. కప్పులు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవా. విజయోత్సవం. యుద్ధము యెహోవాదే, యుద్ధము. కీబోర్డ్. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవా. విశ్వాసంతో యుద్ధము. బిగ్గరగా నమ్మిన వారందరూ బిగ్గరగా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన యూదా గోత్రపు ఆమె యేసయ్యా. విశ్వాసంతో యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవా. గ్లోరీ. యుద్ధము విజయోత్సాహం. యుద్ధము యెహోవాదే. అందరూ ఓ యెరికో గోడలు, ఎర్ర సముద్రం, యెరికో గోడలు, ఎర్ర సముద్రం. అద్భుత దేవుడు మనకుండా, అద్భుత దేవుడు. విశ్వాసముతో యుద్ధము. గ్లోరీ. యుద్ధము యెహోవాదే, యుద్ధం. విజయం, అత్యధిక విజయం దేవుడు అనుగ్రహించబోతున్నాడు. You will have that dominion. అధికారం కలిగిన వాడిగా నువ్వు ఉండబోతున్నావు. ఆధిపత్యం చలాయించే వాడిగా నువ్వు ఉండబోతున్నావు. ప్రతి పరిస్థితి మీద దేవుడు నీకు అధికారం ఇవ్వబోతున్నాడు. విజయం. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. You will reign and you will rule on everything. ప్రతి పరిస్థితి మీద ఆధిపత్యం కలిగి ఉండబోతున్నావు. ప్రతి పరిస్థితి మీద అధికారం కలిగి ఉండబోతున్నావు. ప్రతి పరిస్థితి మీద అధికారాన్ని కలిగి ఉండబోతున్నావు. ఏ అనారోగ్య పరిస్థితుల్లో నీకు దరి చేరవు. ఆమేన్. ఓ యెరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రం. అందరం యెరికో. అద్భుత దేవుడు మనకుండా, భయమేలా. ఓ అద్భుత దేవుడు. అందరం యుద్ధము యెహోవా. విశ్వాసంతో
పాడదాలి. యుద్ధము 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 యెహోవా, యుద్ధము అందరూ, యుద్ధము యెహోవాదే, యుద్ధము. ఒప్పుకుందాం, అపవాది అయినా అప్పవాది ఏం చేయలేడు వాడు. అప్పవాది గర్జించు యూదా, యేసయ్యే నా అండ. ఒప్పుకో. యూదా యేసయ్యే నా అండ, యుద్ధము యెహోవా. ఆమేన్. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే. ఆమేన్. యుద్ధము యెహోవా. ఆఖరిసారిగా యుద్ధము యెహోవాదే, యుద్ధము. అది ప్లే చేయి. తారే రే రా. గ్లోరీ. హల్లెలూయా. యుద్ధ వీరులందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. విజయ వీరులందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. యుద్ధాన్ని గెలిచినటువంటి వారందరూ కూడా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక.